హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ మిల్లెట్ సాంబార్ కిచిడి ఎలా చేయాలో మనం వీడియోలో చూసేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు మిల్లెట్స్ ఇంకా పెసరపప్పు. నేనైతే లిటిల్ మిల్లెట్స్ తీసుకుంటున్నాను. మీరు ఎలాంటి మిల్లెట్స్ అయినా తీసుకోవచ్చు. మీరు కావాలంటే కొర్రలు కూడా తీసుకోవచ్చు. అలాగే పెసరపప్పు కూడా. నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ మిల్లెట్స్కి హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి మనం 1:3 అంటే 1 కప్పు సామలకి 3 కప్పుల వాటర్ ఈ రేషియోలో తీసుకొని మంచిగా వాష్ చేసి ఒక 4 గంటల పాటు నానబెట్టాలి. మినిమం అయితే 4 అవర్స్ నానబెట్టండి. మ్యాక్సిమం అంటే ఇంకా 4 కంటే ఎక్కువ అవర్స్ కూడా మీరు నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు కిచిడి కోసం మనం క్యాషు, కొత్తిమీర ఇంకా కరివేపాకు తీసుకున్నాను. కొద్దిగా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, ఆలు, క్యాప్సికమ్ ఇంకా పచ్చిమిరపకాయ, ఆనియన్స్. నేనైతే ఈ వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో మిల్లెట్స్ ఇంకా పప్పు నానబెట్టుకున్నాం కదా, దాన్ని వేసి స్టవ్ ఆన్ చేసి పెట్టాలి. ఇంకో ప్యాన్లో ఆయిల్ వేసి జీలకర్ర ఇంకా ఆవాలు, మనం ఏవైతే కూరగాయ ముక్కలు కట్ చేసుకున్నామో అవన్నీ కూరగాయ ముక్కలు కూడా వేస్తూ వేయించుకోవాలి. నేనైతే ఆనియన్ మాత్రం స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే ఆనియన్ త్వరగా మెత్తబడిపోతాయి. అందుకే చివరిలో ఆనియన్స్ వేసేద్దాము. ఇప్పుడైతే క్యాష్యూ ఇంకా మిగిలిన వెజిటేబుల్స్ ముక్కల్ని వేస్తూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పండ్ల మీరం వేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే మీరు కారపొడి కూడా వాడచ్చు. తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర ఇంకా కరివేపాకు, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి మంచిగా కలిపి మూత పెట్టాలి. కాసేపు వేగాక మనం ఏదైతే పక్కన పెట్టామో ఆ ఆనియన్స్ ముక్కల్ని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టాలి. మనకి ఒక 4 విజిల్స్ వచ్చాక ఆ మిల్లెట్స్ మిశ్రమం ఏదైతే ఉందో ఉడికిందా చూసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే మిల్లెట్స్ అయితే ఉడికిపోయింది. సో దీన్ని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మన వెజిటేబుల్స్ అయితే ఉడికిపోయాయో చూద్దాము. మనకైతే వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. సో ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి కాసేపు ఒక 2 నిమిషాల పాటు మరగనివ్వాలి. చూద్దాము, మనకి చింతపండు అయితే వచ్చేసిందండి. సో ఇప్పుడు మనం ఉడికించుకున్నాం కదా మిల్లెట్స్ ఇంకా పప్పు మిశ్రమం, ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి. మనకైతే కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూసుకోవాలండి. మీకు ఇలా థిక్గా ఉండాలి అనుకుంటే ఓకే, లేదంటే ఇంకొంచెం వాటర్ వేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అప్పుడు మనకి ఉప్పు, కారం, చింతపండు ఫ్లేవర్ అన్నీ మనకి మిల్లెట్స్కి పడతాయి. అప్పుడు టేస్టీగా ఉంటుంది. మిల్లెట్స్ అనేవి చాలా హెల్దీ అండి. చాలామంది తినకపోవచ్చు, బట్ ఇలా చేశారంటే ఖచ్చితంగా ఎవరైనా తింటారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే వీక్లీ వన్స్ అయినా ఖచ్చితంగా మీరు చేసుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, నా రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.